అపోస్తుల బోధన అనుసరించి జరిగే ప్రతి కార్యక్రమం కూడా మీకు మహిమకరంగా జరిగించుకునమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వినటానికి ఇష్టత చూపాలి అనే దేవుడు తన యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు స్వస్థతల చేత కాదు కానీ ఆయన మాటల చేత ప్రజలను నింపాలని ఆశపడ్డాడు. ఆయన లూకాసు వార్త 5వ అధ్యాయంలో జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, కనుక ప్రజలు దేవుని వాక్యం వినటానికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆసక్తిగా దేవుని వాక్యం వింటూ ఉన్నారు. 17వ వచనంలో కూడా మనం చూస్తే, లేక 15లో అంటాడు, అయితే ఆయనను గూర్చిన సమాచారం మరీ ఎక్కువగా ఏం చేసింది, ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో ఎక్కువ విస్తరిస్తూ ఉంది. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు అనే మాట కనపడుతుంది. తర్వాత రోగాలు, ముందు దేవుని యొక్క మాట. కనుక దేవుని మాటను మనము జీవముందని గ్రహించి ఆ మాటను మనము వినటానికి వచ్చి ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము నేర్చుకోబోయే పాఠం, మనస్సును అతిగా నింపుకోకూడదు. డు నాట్ ఓవర్ క్రౌడ్ యువర్ మైండ్. మనస్సును అతిగా నింపుకోకూడదు. రైట్. ప్రియమైన దేవుని వారలారా, మనందరినీ దేవుడు నిర్మాణం చేసినప్పుడు మనకు ఒక మనసు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు, డిజైన్ చేశాడు. దానికి ఎంతైతే కెపాసిటీ ఉంటుందో అంతవరకే మనము స్టోరేజ్ చేయగలం. దానికి మించి చేస్తే ఓవర్లోడ్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు తట్టుకోలేదు. అది ఈరోజు ఈ పాఠంలో మనం ఆలోచన చేస్తాం. సాధారణంగా మనం ఫోన్లో కానివ్వండి, లేకపోతే ఈమెయిల్స్లో కానివ్వండి, అనేకమైనటువంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని జంక్ మెయిల్స్ అంటారు, అంటే అవి అవసరం లేదు అయినా వస్తూ ఉంటాయి. అది లోడ్ ఎక్కువైపోద్ది. మన ఈమెయిల్ అయితే మనం అకౌంట్ మెయింటైన్ చేస్తామో, మన యొక్క వాట్సాప్ లేకపోతే మన ఫోన్లో మెయింటైన్ చేస్తామో, అవి లోడ్ ఎక్కువైపోయి అవి స్ట్రక్ అయిపోతాయి అనే సందర్భం అందరికీ తెలుసు. అలాగే అంటే అవి వ్యర్థమైనవి, అవి ఉపయోగమైనది ఉంచుకుంటాం. కొన్ని మెసేజ్లు వస్తే ఉపయోగకరమైనది ఉంచుకుంటాం, దాన్ని సేవ్ చేసుకుంటూ ఉంటాం. కానీ వ్యర్థమైనటువంటి ఎందుకు పెట్టుకుంటాం ఇన్బాక్స్లో? ఎందుకు భద్రపరుచుకుంటాం? దానివల్ల ఉపయోగం లేదు. అలా మన మనసు కూడా ఒక కెపాసిటీ ఇచ్చాడు దేవుడు, దాంట్లో అతిగా స్టోరేజ్ చేయకూడదు. దీన్ని మనం లేఖనంలో నుంచి ఎక్కడి నుంచి ప్రారంభిస్తాము అంటే, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 113వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాటను మనము ఆలోచన చేస్తాము. ద్విమనస్కులను నేను ఏం చేస్తున్నానో ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం అన్నాడు. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. ద్విమనస్కులు అనేటప్పటికీ దీన్ని కేజేవీలో ఏం వాడబడిందంటే, కింగ్ జేమ్స్ వెర్షన్లో వ్యర్థమైన తలంపులు. అక్కడున్న మాటకు అర్థం ఏముందంటే, వ్యర్థమైన తలంపులను నేను ద్వేషించుచున్నాను అనే మాట ఉంది. వెయిన్ అంటాడు ఇంగ్లీష్లో. వ్యర్థమైన తలంపులు
అంటే మన మనసులో వ్యర్థమైన తలంపు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? ద్వేషించాలి. భక్తుడు చేస్తున్నటువంటి పని. అయితే దానివల్ల మనకి హాని కలిగించకపోవచ్చు. వ్యర్థమైనటువంటిది మనకు హాని కలిగించకపోవచ్చు, కానీ అది అనవసరమైంది. అనవసరమైనటువంటి వస్తువులను కూడా ఉంచం. అవసరమైతేనే మనం భూమి మీద, మన అవసరం లేదనుకోండి, మనం కూడా సమాజానికి అవసరం లేదు, ఇంట్లో వాళ్ళకి కూడా అవసరం లేదు. మన ముగింపే కోరుకుంటారు. ఇక్కడ వ్యర్థమైనటువంటి తలంపులను నేను ద్వేషిస్తున్నాను అన్నాడు. అంటే వ్యర్థమైన తలంపులు ఏం చేస్తాయంటే వ్యర్థమైన మాటలకు దారితీస్తాయి. మనం ఏమైతే అనవసరమైనవి థింక్ చేసామో ఆటోమేటిక్గా లోపల స్టోరేజ్ అయినది నోటి ద్వారా ఏమవుతాయి? వచ్చేస్తాయి. అబ్బా నేను అనకూడదు అనుకున్నాను కానీ ఆ మాట అనేసానంటే ఆల్రెడీ స్టోరేజ్ అయిపోయింది, అందుకే వచ్చేసింది. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, నేను మీతో చెప్పింది ఏమనగా, అది మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన అన్నాడు. చూడండి, వ్యర్థమైన మాటలు, అవి అవసరం లేనివి. వ్యర్థమైన తలంపులు తలంచినోళ్ళు దేనికి దారితీస్తుందని చెప్తుంది? వ్యర్థమైన మాటలకు దారితీస్తాయి. వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరో లెక్క చేయరు. అవసరమైన 4 మాటలను మాట్లాడు. సండే కూడా కొన్ని చర్చిల్లో జరిగేది ఏం జరుగుద్ది? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. కానీ అవసరమైనటువంటి 4 సంగతుల్లో చెప్పి హృదయాన్ని నింపుకుని దేవుని కృతజ్ఞతలు తెలియచేస్తే వెళితే చాలదా? ఒక 3 గంటలు 4 గంటలు వాళ్ళని కూర్చోబెట్టి మనుషులు కల్పించిన పద్ధతులతో చేస్తూ మేము ఈరోజు చర్చికి వెళ్ళామనే సాటిస్ఫాక్షన్ అయ్యేవాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు. కానీ ఏ బోధ అయితే అనుసరించి మనం ఆరాధన చేస్తున్నామో ఆ బోధ ప్రకారంగా 1 గంట పట్టవచ్చు, లేదా 1.5 గంటలు పట్టవచ్చు, లేదా 2 గంటలు పట్టవచ్చు, క్రమం. కనుక వ్యర్థమైన తలంపులు దేనికి దారితీస్తాయి? వ్యర్థమైనటువంటి మాటలకు దారితీస్తాయి. వ్యర్థమైన మాటలు, ప్రతి మాట మాట్లాడితే అది పర్వాలేదులే అని వదిలిపెడతాడా దేవుడు? అక్కడున్న మాట ఏమని ఉంది? విమర్శ దినమున అంటే ఇప్పుడు వ్యర్థమైన మాటలు మనం మాట్లాడవచ్చా? అది సంగతి. దీని మాటలు ఎప్పుడు వస్తాయని బయటకు ఇప్పుడు వాక్యాన్ని చూసాం. మనం తలంచినప్పుడు, వ్యర్థమైనటువంటిది తలంచినప్పుడు వ్యర్థమైన మాటలు వస్తాయి. ఏమండి, కొన్ని ఉత్తరాలు మనకు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు వచ్చేటువంటి వాట్సాప్ మెసేజ్లు లేకపోతే వేరే వేరే అనుకోండి ఉత్తరాల్లో కూడా ఉన్నాయి, అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. కొన్ని ఉత్తరాలు ఎలా ఉంటాయంటే చాలా వాటికి అసలు మనం జవాబు ఇవ్వాల్సిన పనే ఉండదు. అంటే అందులో ఏం లేదు, విషయం లేదు కాబట్టి జవాబు ఇవ్వవసరం లేదు, దానికి రిప్లై ఇవ్వవసరం లేదు. కొన్ని ఉత్తరాలు ఎలా ఉంటాయంటే చదవవలసినంత విషయమే అందులో ఉండదు. ఎందుకు అటువంటిది? అప్పుడప్పుడు మీరు అనే మాటే మళ్ళీ ఒకసారి చెప్తాను. అప్పుడప్పుడు మేము వింటాం కానీ కొన్ని ప్రసంగాలు మన లేఖనాల ముందు ఆ లేఖనాలు మాకు విన్నట్టుగానే ఉండట్లేదు అంటూ ఉంటారు. అంటే అందులో విషయం లేదని. ఏమండి, చాలా డాక్టరినల్ లెసన్స్ మీరు చాలా విన్నారు. అంటే ఒక విషయం అంటూ లేకపోతే దానికి ఆ లెటరు ఆ మెసేజ్ దానివల్ల ఉపయోగం లేదు. మరికొన్ని సంగతులు ఎలా ఉంటాయంటే అసలు మనం చదివిన తర్వాత ఆ విషయాలు గుర్తుంచుకోవాల్సిన అవసరతే అనవసరం. ఇది అన్నెసరీ మ్యాటర్ అంటాం. ఏమండి, ఇది ఉపోద్ఘాతంగా మనం చూసాం.
ఇందులో నుంచి 3 లేక 4 సంగతులు ఆలోచించేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనస్సును అతిగా నింపుకోకూడదనేటువంటి టాపిక్లో డు నాట్ ఓవర్ క్రౌడ్ యువర్ మైండ్. ఎప్పుడైతే వ్యర్థమైనటువంటి తలంపులు వచ్చినాయో తలంచామో, ఇప్పుడు మెసేజ్ ఉంది వాట్సాప్ మీద, అది వ్యర్థమైంది అనుకుంటే ఏం చేస్తాం చెప్పండి? రైట్, ఇది అంతే. ఇది వ్యర్థమైనటువంటిది అన్నప్పుడు డిలీట్ చేసే దాన్ని భూతార్థంలో పెట్టేసి బుర్రలో పెట్టేసుకుని ఓవర్లోడ్ చేసేసి ఏం జరుగుతుందో చూద్దాం. ఇందులో మొట్టమొదటి సంగతి మనం ఏం ఆలోచన చేస్తామంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తాము. మెట్టుకు సహోదరులరా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, గుర్తుపెట్టుకోండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏమి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ఏముంచండి? ధ్యానం ఉంచండి. అంటే చెత్తనంతటిని ఏం చేయండి? ఊడ్చేయండి. అదే ఒకే ఒక మాట. ఏది శ్రేష్టమైందో, లోకంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇక్కడ గొంతు కూర్చున్నాం మనం. లోకంలో అనేకమైన బోధలు ఉన్నాయి, ఈ బోధ దగ్గర, అపోస్తుల బోధ దగ్గర ఎందుకున్నాం? లోకంలో అనేకమైనటువంటి బాప్తీసాలు ఉండగా ముంచడం ద్వారా బాప్తీసం ఎందుకు పొందాం? మొదటి శతాబ్దానికి నేను వెళ్ళిన తర్వాత భిన్నమైనటువంటి సువార్త మీ వద్దకు వచ్చేసిందని పౌలు గారు గలతీ పత్రికలో చెప్పినప్పుడు బోధలు అనేటువంటివి మొదటి శతాబ్దానికి వచ్చేసినాయి. అంటే అసత్యం అనేటువంటిది వెంటనే వచ్చేసింది. మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా అన్నాడు. అందువల్ల ఏది ఖ్యాతి గలదో, ఏది న్యాయమైందో, ఏవి పవిత్రమైందో, నేను మొన్న ఒక మాట చెప్పాను, మరొకసారి చెప్తాను. మనం ఒక భక్తి చేస్తున్నప్పుడు, ఒక అడుగు వేస్తున్నప్పుడు ఆచి తూచి నిదానించి ఇది కరెక్ట్ అయితేనే ఏం చేయాలి? అందులోకి అడుగు వేయాలి. లేనప్పుడు నువ్వు నష్టపోతావు, నీ ఫ్యామిలీ నష్టపోతారు. ఎందుకు వాళ్ళని అనవసరంగా ఆ ముగ్గులోకి దించుతూ? ఇది సత్యం అని నువ్వు నిర్ధారణ చేసుకో. సంవత్సరం కూర్చో, ఆత్మ పరిశీలన చేసుకో, వాదోపవాదాలు చేసుకో. ఇద్దరు కూర్చుని మాట్లాడుకోండి, భార్యాభర్తలు ఇద్దరు. మనం ఆ చర్చికి వెళ్దాం అనుకుంటున్నాం, ఆ బోధ ఎందాం అనుకుంటున్నాం, బాప్తిసం పొందాం అనుకుంటున్నాం. అసలు అది కరెక్టా కాదా? బైబిల్లో ఉందా లేదా? మనం మోసం పోతున్నామా? ఎందుకు నష్టపోవాలి? ఏది ఖ్యాతి కలిందో, ఏది రమ్యమైనదో వాటి మీద ఏముంచండి? చెత్తనంటే ఊడ్చేయండి. వద్దంటున్నాడు మాట అండి. ఏమండి, ఒక జల్లెడ లాంటిది ఇది. అంటే ఇవన్నీ మనసులో ఆ బాధ పెట్టుకున్నావు, ఈ బాధ పెట్టుకున్నావు, వాళ్ళ మాటలు పెట్టుకున్నావు, వీళ్ళ మాటలు పెట్టుకున్నావు. ఇవన్నిటిని ఏమనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే? చెత్త అంతా నింపుచుకున్నావు. ఎందులో? మనసులో నింపుకున్నాం. అంత స్టోరేజ్ ఎక్కువైపోయింది. మనం మనసులో చెత్త వలె మారకూడదండి, మారనీయకూడదు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, అంటే తప్పు మాట్లాడాలని కాదు, కానీ వాళ్ళ వృత్తి అది. చెత్త కాగితాలు ఏరుకునే వాళ్ళని బాగా గొప్పగా చూస్తాము మనం. అంటే వాళ్ళు తక్కువ చేసి మనం మాట్లాడకూడదు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగూ మన పిల్లలే వెళ్ళి తుక్కులో చెత్త కాగితాలు ఏరుకుంటే వెంటనే ఏం చేస్తావు? భలే ఇదిరా అసలు నీ వృత్తి అంటే ఇది అని అంటావా? కానీ మన మనసుల్లో ఏది పెంచుకుంటున్నాం? చెత్త పెరిగిపోద్ది. అలా మారిపోకూడదు. ఒక చెత్తను పోగేసుకునేలాగా మనం ఉండకూడదు. జల్లెడి చెయ్యి. ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైనదో అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే లోకంలో ఇన్ని ఉన్నాయి కదండి అని అనవచ్చు. ఒకవేళ దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, నేను
ఉదాహరణకి మన ఈ శిరస్సు ఉంది. ఈ శిరస్సు మీద కొన్ని పక్షులు తిరుగుతూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, రకరకాలైన తిరుగుతూ ఉన్నాయి. మొత్తం డస్ట్ కూడా వేసేస్తున్నాయి. కానీ దీన్ని ఆపలేం. ఎందుకంటే మనం వెళతా ఉన్నప్పుడు ఎన్నో పక్షులు ఏం చేస్తూ ఉంటే మన మీద డస్ట్ వేస్తూ ఉంటాయి. కానీ ఒకటి ఆపొచ్చు. ఏం ఆపొచ్చు అంటే, అదే పక్షులు గూళ్ళు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు పొదగకుండా ఏం చేయొచ్చు? అది ఆపగలమా లేదా? నా పాయింట్ అర్థమలేదు అనుకుంటా మీకు. మనం అనేకమైనటువంటి తలంపులతో ఈ లోకంలో ఉన్నామని అనుకోవచ్చు, కానీ వాటిని గూడు కట్టుకోనివ్వకుండా ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి. ఆ విషయంలో నీకు నువ్వు కానీ నాకు నేను కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆపగలం మనం. చెత్తంతా పేరుకుపోయింది అనేటప్పటికీ ఆ రోజు ఏం పెట్టుకుంటారు మీరు? అది ఆదివారం అయినా శనివారం అయినా పని పెట్టుకుంటారు లేదా? ఎందుకని? అక్కడ చెత్త ఉండడం వల్ల నష్టం ఏమన్నా ఉందా? ఆ చెత్తలోకి ఏం చేరుతాయి? ఏయోటి చేరి అక్కడ సంసారం చేసి అక్కడ పిల్లల్ని పెట్టేస్తే అది ఎంత ప్రమాదమో మనకు తెలుసు. అలాగే మన తలంపుల్లో కూడా గూడు కట్టుకుని పిల్లల్ని పెట్టేస్తే ఏమవుతుంది? ఏమోనండి, చూసి చూడనట్టు వదిలేసానండి, ఆడు అలా తయారయ్యాడండి. ఎవడు తయారు చేయడు? ఆ నెత్తి మీద గూడు కట్టుకునేదాకా నిన్నెవడు ఉండమన్నాడు? ఆమె నెత్తి మీద పక్షులు గూడు కట్టేసుకుని పిల్లలు పెట్టేదాకా చూస్తూ ఎందుకు కూరుకున్నావు? నా పాయింట్ అర్థమవుతుంది మీకు ఇక్కడ? ఇప్పుడు ఇంకా ఆ గూడుని తీయడం కష్టమా కదా? అదే ప్రారంభంలోనే మన మనస్సును జల్లెడ చేసుకుని ఏది శ్రేష్టమైందో, ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైందో మనం చూసినప్పుడు వాటి మీద ఏముంచుండి అన్నాడో? ధ్యానం ఉంచుండి. అందులో చక్కటి ఉన్నాయండి, శ్రేష్టమైనవి ఉన్నాయి. అసలు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడే అవతల యజమానికి తలపోటు వచ్చే వరకు ఏం చేస్తాం? ఆ వస్తువులు బయటికి తీస్తాం. ఎన్ని కొంటాం? పోనీ ఒకటో రెండో కొంటారు. ఏమనుకుంటాడు ఆయన? ఆ షాప్ ఆసామి ఏమనుకుంటుంది? ఏంటండి మీతో 2 గంటలు 3 గంటలు ప్రయాసపడ్డాను, అసలు మీరు కొనే బేరమేనా అంటారు. వ్యాపారస్తులను అడగండి, మన స్థానిక సంఘంలో ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఇట్టే కనిపెట్టేస్తారు, వీళ్ళు కొనేవాళ్ళు కాదు, వీళ్ళు అనవసరం. ఎందుకంటే అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళకి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మన మనసు విషయంలో మొట్టమొదటి సంగతి మనం ఏం చేసుకున్నామంటే జల్లెడ పట్టండి. చెత్త అంతటిని ఏం చేయొద్దు, మనసులో నింపుకోవద్దు. రెండోది వస్తున్నాను. రెండో సంగతి ఏంటంటే, దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నాను అంటే, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసి ఓరకుండుడి. ఇక్కడ ఏం రాసుకుంటారంటే, ఈ పాయింట్ వినండి, విన్న తర్వాత నేను చెప్తాను, రాసుకుందరు. కానీ భయము నుండి ఏం చేయకండి? పాపం చేయకండి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఓరకుండుడి అనే మాట ఎలా చెప్పబడిందంటే, లోపల మనసులో పాపము, కోపము, తాపము ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, మనశ్శాంతిగా నిద్ర ఆడుతుందా? ఏమండి? అక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే, ధ్యానము చేసి ఓరకుండు అంటే విశ్రాంతి తీసుకునమని అసలు భాషలో ఉంది. హాయిగా ధ్యానం చేసి
ఒక పాటను మనసులోకి తెచ్చుకోండి, శుక్రవారం అన్న వాక్యాన్ని మనసులోకి తెచ్చుకోండి, మనశ్శాంతిగా నిద్రపోండి. కానీ కొన్ని సంగతులు మన మనసులోకి వచ్చేయడం వల్ల ఏమైతుందో కొన్ని వచనాలు చూశాక ఈ పాయింట్ని నేను ముగింపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. కోపపొడుడి కానీ పాపం చేయకుడి, సూర్యాస్తమించు వరకు మీ కోపం ఏం చేయకూడదో, నిలిచి ఉండకూడదు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇప్పుడు రాసేవాళ్ళు రాయండి ఈ పాయింట్. రెండో సంగతి ఏంటంటే, క్షేమాభివృద్ధి కానివి మనసులో ప్రవేశిస్తే వాటిని ఎక్కువ సమయము ఉండనియొద్దు. లోపలికి వస్తాయి రావా? దీన్ని బట్టి, నేను చెప్పిన దాన్ని బట్టి వస్తాయి. కానీ వచ్చిన తర్వాత వాటిని ఏం చేయనివ్వద్దు, ఎక్కువ టైము ఉండను. ఎప్పుడు దాకా ఉండమన్నాడు ఆ కోపము? ఇప్పుడేగా చదివాడు కుమారుడు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ టైము మన మనస్సులో దాన్ని, ఆ పాపాన్ని ఏం చేయొద్దు, ఉంచొద్దు. కోపము కూడా పాపమే కదండి. ఒక్కొక్కరికి అంటే ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఎక్కువ టైం ఉండనివ్వద్దు. ఇప్పుడు మీకు ఇష్టం లేని వ్యక్తిని ఇంట్లో ఎక్కువసేపు కూర్చోబెడతారా, తోలేస్తారా? అది ఇష్టమైన వ్యక్తిని అయ్యి బాబు వెళ్ళిపోతారు, ఇప్పుడే కదా వచ్చింది, ఇటు వచ్చి 2 గంటలైనా ఏంటి అంత ప్రేమ వాళ్ళకి మోస్తారు. ఇప్పుడు పాపం అనేటువంటిది నీకు ఇష్టం కాబట్టి సాయంత్రం 6 అయిపోయినా ఉంచుతావా? సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఏం చేయమన్నాడు? దాని అర్థం ఏంటంటే, లోపలికి ప్రవేశిస్తాయి, ప్రవేశించినవి ఎక్కువ టైం ఏం చేయనివ్వకూడదు, ఉండవు. ఉంటే కనుక వాడు ఫ్రెండ్ వస్తాడు. పాపానికి స్నేహితుడు ఎవరు? అపవాది కదండి. ఎత్తుక్కుంటా వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ పర్సన్ దొరకలేదనుకోండి, అమ్మాయి ఎక్కడికి వెళ్తావని ఎత్తుక్కున్నాను, నువ్వు ఇక్కడ ఉంటావని మాకు తెలిసింది, అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు చేతకు ఇంకొకరు ఎవరు వచ్చారు? ఇంకొక ఆవిడ వచ్చింది. అప్పుడు టైం ఎంత అవుద్ది? అదే గ్రంథం 27వ వచనంలో ఏముంది? అదే 26 చదివారు కదా, అదే అండి. ఎక్కువ టైం ఉంచితే ఎవరికి చోటిచ్చినట్టు? అపవాదికి చోటిచ్చినట్టు. అపవాదికి మనం చోటిచ్చిన వాళ్ళం అయిపోతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఏం చేయాలంటే, మన తలంపుల్లోనికి రాగానే వాటిని పరిశీలించి, వెంటనే ఇక్కడ నా ఇంట్లో ఉండటానికి నువ్వు వీలు లేదని బయటికి ఏం చేయాలా? గింటేయాలి. అంటే ఎక్కువ టైం ఏం చేయకూడదు, ఉండనివ్వకూడదు. ఎక్కువ టైం ఉండనివిస్తే అది ప్రమాదం అయిపోతుంది. 2 సంగతులు చెప్పాను. ఇక మూడో సంగతి ఏంటంటే, మూడో సంగతి ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనం మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా మనం తలంచుకుంటూ మన మానసిక శక్తిని వ్యర్థపరుచుకోవద్దు. మనకి కొంచెం స్టామినా ఉంటుంది, దేవుడు కొన్ని పవర్ ఇస్తాడు. ఆ శక్తిని మనం కోల్పోతాం. అప్పుడప్పుడు మన తలపోటు వస్తుంది. ఎందుకు వస్తుందండి? అన్ని సమయానికి కరెక్ట్గా వెళ్తున్నప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? మొత్తానికి సిస్టంలో ఏమొచ్చింది? తినే పదార్థంలో తేడా వచ్చిందో, వాతావరణంలో తేడా వచ్చిందో, నువ్వు నేను తీసుకునేటువంటి జాగ్రత్తలో తేడా వచ్చిందో, మొత్తానికి తేడా వచ్చింది. మన మానసికమైనటువంటి శక్తిని అది ఏం చేస్తుంది తెలుసండి? క్లోజ్ చేసేస్తుంది. ఎక్కువగా మనము తలంచినప్పుడు. అంటే తలంచొద్దని బాగానే చెప్తున్నారు, దేనికండి ఇది అంటారేమో. ఇప్పుడు ఈ పక్క ఉన్న ఆవిడ 4 మాటలు అన్నారు, ఈ పక్క ఉన్నటువంటి పురుషులు 4 మాటలు అన్నారు. మొత్తం ఈ మాటలన్నీ ఎందులో పెట్టుకున్నావు? బుర్రలో పెట్టుకున్నావు. ఇప్పుడు నీకున్నటువంటి శక్తి ఏమైపోయింది తెలుసా?
నీకు ఇంకా ఆలోచించే శక్తి అవ్వదు, ఇంకా ఇవే తిరుగుతూ ఉంటాయి. ఆవిడ ఎలాగందే, ఈయన ఎలాగన్నాడు, ఈవిడ ఎలాగందే. అప్పుడు ఈ బోధ ఉండదు, ఇంకా వాక్యం ఉండదు. ఇంకా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము తీసుకున్నారా? 21వ వచనాన్ని మనం చూద్దాము. వినపడకుండానట్లు లక్ష్య పెట్టకము, నీవును అనేక మారులు ఇతరులను శపించుతామని నీకు తెలుసున్నది కదా అన్నాడు మాట అండి. ఇప్పుడు చెప్పుడు మాటలు బాగా వినేవాళ్ళు ఉంటారు, ఉండరా? బైబిల్ ఏం చెప్పింది? చెప్పుడు మాటలు విను అని అందా? మరి ఏమంది? మన అవతల్లి చెప్పుడు మాటలు విని ఏమైంది? అంతే. సుందరమైనటువంటి అందమైనటువంటి ఏదైనా తోటలో మంచి సుందరమైన జీవితాన్ని ఏం చేసుకుంది? పోగొట్టుకుంది. అసలు బయటికి వెళ్ళిపోయింది. కొందరు చెప్పుడు మాటలని కుటుంబాలను పాడు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. దానికి నిర్వచనం ఎవరి ఫ్యామిలీ చెప్పండి? ఆదామావుల ఫ్యామిలీయే. ఆదామావుల ఫ్యామిలీ చక్కగా ఉన్నటువంటి ఫ్యామిలీని మూడో వాడు వచ్చి ఏం పెట్టాడు? భార్యాభర్తలు బాగానే ఉంటారండి. ఎలా ఉంటుందంటే, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. గ్రంథం చెప్పిన మాట ఏంటంటే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరూ అంటే ఏక శరీరంలో మళ్ళీ అట్నుంచి ఒకరు ఇట్నుంచి ఒకరు వచ్చి ఎంటర్ అయిపోయి ఈవిడ సలహా చెప్తుంది, ఆవిడ సలహా చెప్తుంది. ఇప్పుడు ఆయన అమ్మ ఆవిడ సలహా వింటాడు, ఈవిడ వీడి సలహా వింటుంది. మొత్తానికి వాళ్ళకి ఫ్యామిలీలో ఏమొస్తాయి? మా అమ్మ ఎలా చెప్పింది, మా పిన్ని ఎలా చెప్పింది, మా పెదనాన్న ఎలా చెప్పాడు, పలానా పలానా పలానా. ఈ గొడవలు వస్తున్నాయా లేదా? దీనికి కారణం ఏంటి? వాళ్ళిద్దరు శుభ్రంగా ఉండేవారు. మూడో వాళ్ళు ఎంటర్ అయితే సమస్యలే. అసలు బైబిల్ గ్రంథం అయితే ఉమ్మడి కుటుంబానికి తావే ఇవ్వలేదు. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, మనమేమనుకుంటామంటే మగపిల్ల కలిగినటువంటి తల్లిదండ్రులు ఏమనుకుంటే, ఇది పెళ్ళయిన తర్వాత మొత్తం పూర్తిగా నన్ను ఏం చేశాడు, మరి వదిలేశాడండి. మరి బైబిల్ చెప్తున్నమాట, మరి మనమేం చేద్దాం? నిజంగా నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కొడుకే నిన్ను ఏం చేయాలి? చంటి పిల్లలాగా చూడాలి. వాళ్ళ ఆలోచనలు ఉంటే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. కొన్ని నీ పరిధిలో జరగాలని అనుకో. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. నా కొడుకు ఇలా ఉండాలి, నా కూతురు ఇలా ఉండాలి. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? నేను గీసిన గీతలోనే నా కొడుకు ఉండాలి, నేను గీసిన గీతలోనే నా కూతురు ఉండాలి అనుకుంటాం కొన్నిసార్లు. కానీ గ్రంథ ప్రకారంగా అది కరెక్ట్. నేను కుటుంబాల గురించి మాట్లాడిన సందర్భాలు చాలా ప్రసంగాలు ఉన్నాయి, యూట్యూబ్లో ఉంటే చూడండి. లేదంటే మళ్ళీ కుటుంబాల ప్రస్తావన తీసుకొస్తాను. మన కుటుంబాల్లో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మళ్ళీ మన కుటుంబాల గురించి మాట్లాడుకోవచ్చు, తప్పేముంది? దేవుని మహాకృప వల్ల మన కుటుంబాలన్నీ శుభ్రంగానే ఉన్నాయి. నిజంగా ఏదైనా కుటుంబాల సమస్యలు ఉంటే కనుక మళ్ళీ కుటుంబాల గురించి ఎప్పుడైనా మాకు వివరించండి అన్నప్పుడు తప్పకుండా వివరిస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, చెప్పుడు మాటలు అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటి చెప్పనా? ముచ్చట్లండి. ఈ ముచ్చట్ల వల్ల ఎక్కువ మాటలు మనసులో పెట్టేసుకుని మన మానసికమైనటువంటి శక్తిని ఏం చేసేస్తుంది? ఈ దేహం తగ్గించేస్తుంది. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అనుకుంటున్నారు మీరు? మనసులోనే, మన మనసులోనేనండి. ఒక పాట రాశాడు ఒక ఆయన, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి ఏసయ్య ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా. వాటికి ఫుల్ స్టాప్ పెట్టమన్నాడు. కనుక వాటి వల్ల ఉపయోగం లేదు. నేను మొన్న మా తరుణ్ షాప్కి వెళ్ళి కూర్చున్నాను. ఆ సిస్టమ్ ముందు 3 కోతులు నెట్టాడు. ఉన్నాయి ఇప్పటికీ, నా ప్రసంగంలో కూడా ఉన్నాయి ఇప్పుడు అని నేను రాసుకున్నాను. అక్కడ 3 ఏమున్నాయో తెలుసా?
చెడు కనకు, చెడు వినకు, చెడు అనకు. నిజంగా మంచిదండి అది. చెడు కనకు, ఏం చేయకు, చూడొద్దు. చెడు వినకు. ఉన్నాయా? ఎప్పుడైనా చూసారు? అయ్యనా? చివరిది అనకంటే మాట్లాడు. కనకు, వినకు, అనకు. అసలు ఎంత బాగుంటుంది చెప్పండి ఫ్యామిలీ. ఏంటండి ఇప్పటికి కూడా ఎవరి గ్రీన్ లాగా ఉన్నదేంటి ఈవిడ అంటారు. ఆవిడ మనసు ఫ్రీ ఉంచుకుంటుంది. ఒక్కొక్కరికి 20లో 60 కనపడతారు. వీళ్ళు వయసు 20, కానీ ముఖం ఎలా కనపడుద్ది? 60. ఒక్కొక్కళ్ళు 60లో కూడా ఎలా కనపడతారు? మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారు. ముఖం తెలిసిపోతుంది తేజస్సుగా. ఆలోచనలు ఉండొద్దని నేను అనలేదండి. అతిగా ఈరోజు ఏంటది? మనస్సుని అతిగా ఉంచుకోకూడదు. ఓవర్ లోడ్ అయిపోతుంది, క్రౌడ్ ఎక్కువైపోతుంది. ఏమండి? చెప్పుడు మాటలను ఏం చేయొద్దు అన్నాడు? వినొద్దు. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టొద్దు. ఎందుకు చెప్పాము అంటే ఆ మాట ఆదాము గారి గురించి చెప్పుకున్నాం. మీకు ఇంకో సందర్భం కూడా చెప్పొచ్చు. సౌలు దావీదు గురించి ఎవరో చెప్పిన మాట విన్నాడు. రాజ్యం ఉందా? పోయిందా? పోయింది. దానియేలు ప్రార్థన చేసుకుంటుంటే దానియేలు మీద చాడీలు చెప్పారు. అదే రాజు ఏం చేశాడో తెలుసా? ఆ చాడీలు చెప్పిన వాళ్ళని ఎందులో పడయించాడు? నువ్వు ఎప్పుడైనా సాడీలు చెప్తే, నేను ఎప్పుడైనా సాడీలు చెప్తే నీకు నాకు అదే గది పడుతుంది. వాళ్ళ గురించి మనకెందుకు? చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటి ఏం చెప్పాను అంటే చెత్తనంతటిని ఊడ్చేసి యోగ్యమైన దాన్ని ఉంచుకోండి మనసులో. రెండోది క్షేమాభివృద్ధికి కానీ మనసులో ప్రవేశిస్తే ఎక్కువ టైము ఉండనివ్వద్దు. మూడోది మనుషులు మాట్లాడేవన్నీ తలంచుకుని మానసికమైన శక్తిని మీరు వ్యర్థం చేసుకోవద్దు. నాలుగోది ఎవరి పనిలో వారు ఉండండి. ఏం చెప్పాను? ఎవరి పనిలో వారు ఉండాలి, ఇతరుల జోలికి వెళ్ళకూడదు. తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. అంటే 10, 12 కలిసి ఉన్నాయి. వాస్తవానికి అయితే 11 చదవాలి. 10 నుంచి వచ్చేయండి. అన్నయు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకున్నట్లు ప్రకారము మీరు ఒక్కసారి ఆగండి. ఎవరి జోలికి పోవద్దు అన్నాడు? అసలు ఒక్కొక్కరు అంటే గొడవలకు వెళ్తారు, ఒకళ్ళు అంటే గొడవలకు వెళ్తారు. కానీ దేవుడి దేవాల మనకు ఆ ఇబ్బంది లేదు. పరుల జోలికి పోక అదండి మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని ఏం చేస్తున్నానో అంటే ఇప్పుడు ఇతరుల జోలికి వెళ్ళకుండా ఎవరి పనిలో వాళ్ళు ఏం చేయాలి అంతే. అప్పుడు మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరి పని వాళ్ళది. నీ పని ఏంటి? నువ్వు విద్యార్థివా? చదువుకో. నా పరిస్థితి ఏంటి ఆలోచించుకో. నీ గురించి ఈ వయసులో ఆలోచించుకో. నీ పేరెంట్స్ ఉంటారు. మన గురించి ఏంటి? మన పిల్లల గురించి ఆలోచిస్తాం. అది మన పని. నువ్వే వృత్తినైతే చేపట్టావో ఆ దేవుడు. ఈవేళ పనికి వెళ్ళావు, ఆ పని చేసుకో. వ్యవసాయం చేయి. డ్రైవింగ్ చేస్తారు. డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఏకాగ్రతగా ఏం చేయాలి? గమ్యం తీసుకెళ్ళాలి. ఎవరి పని వాళ్ళదండి. అయ్యా మీరు ఎన్నింటికి లేచివారండి కుండలు తయారు చేయడానికి అప్పట్లో? 4 అసలు 4 గంటలకు మీరు ఎప్పుడైనా లేస్తారు? అసలు ఆరాధన అప్పుడు మనకి 10ంటికి అనుకుంటా కదా, ప్రారంభంలో 10ంటికేనా? 10ంటికి మేము వచ్చేటప్పటికి ఇంకా చేస్తూనే ఉండేవాడు ఆయన. 4ంటికి లేచి చేస్తామంటే ఆ పనుల్లో నిమగ్నమయ్యే ఉన్నాడు పాపం.
చేతి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పౌలు గారు ఉన్నాడండి. పౌలు గారు వృత్తి ఏ వృత్తి చెప్పండి? డేరాలు కుడతాం, అంటే టెంట్లు కుట్టేవాడు. ఈ అకుల ప్రిస్కిల్లాలకు కూడా పనేటి, అదే వృత్తి. వాళ్ళు వాక్యం నేర్చుకున్నా ఇతరులకి ఇలాగండి సత్యమని చెప్పారు, కానీ వాళ్ళ వృత్తిని మట్టుకు ఏం చేయలేదు. వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఎవరి పని వాళ్ళదే ఉండదా? రైట్. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. డ్రైవింగ్ చేసుకోవాలి, డ్రైవింగ్ చేయండి. ఏమండి, ఏ పని ఆ పని ఉన్నాయి. మీరు అందరూ చేసేటువంటి పనులు ఉంటాయి. సొంత పని జరిగించుకోమంటున్నాడు. పరుల జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇంకో మాట చదువుదాము. తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని, మీలో కొందరు ఏ పని లేనుడు ఎవరి జోలికి వెళ్తాడు? అక్కడ ఉన్న మాట చెప్పండి. ఏమండి వీడు ఊరంతా తిరుగుతున్నాడంటే బలాదూరుగా అంటారు. అంటే ఆడికి ఏ పని లేదాడికి, ప్రతి గొడవ కాడ ఆడే ఉంటాడు. అదే పనిలో ఉన్నవాడు చెప్పండి, అసలు ఆడికి టైం ఏది? టైం సరిపోద్ది? అసలు టైం సరిపోదండి. ఒక్కొక్కసారి మనకు టైం సరిపోదు. సండే మాకు ఎంత మీ పనులు ఏంటంటే త్వరగా మనం ఆరాధన ముగించుకుని ఏ పనులు ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. త్వరగా వెళ్ళి మేము వెళ్ళిపోవాలి. మేము ఆజ్ఞ నెరవేర్చాలి, పనికి వెళ్ళిపోవాలి. మంచిది. ఏమని చెప్పబడుతుందండి అక్కడ? మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అక్కడ తెస్సలోనికే పట్టణంలో 3 వారాలు ఉన్నాడండి అతను. 3 వారాలుండి అక్కడ ఆ ప్రాంతంలో ఈ ఉత్తరం రాశాడు. అంటే ఏథెన్స్ నుంచి రాస్తాడు కనుక అక్కడ పరిస్థితులు తెలుసు. అక్కడ కొంత అల్లరమోక బయలుదేరింది. ఏ పని చేయకోకుండా వాళ్ళు అందరి మీద తిరగబడుతున్నారు. తెస్సలోని పట్టణంలో ఉన్నారు. మన ప్రాంతాల్లో ఉండరా అల్లరమోక? ఉండరా? అల్లరి చేసేవాళ్ళు ప్రతి ఊర్లోనూ ఉంటారు. అక్కడికి మన పిల్లల్ని పంపించొద్దు అంటున్నాను, అక్కడికి మనం వెళ్ళొద్దు అంటున్నాను. అక్కడికి వెళితే మన మనసుకి ఇబ్బంది కలుగుతుందని గ్రంథం చెప్తూ ఉందన్నమాట అండి. అట్టివారు నెమ్మదిగా పనిచేసు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకంగా ఏం చేస్తున్నానో, బాబు నువ్వు సొంతంగా పని చేసుకో, సంపాదించు. ఏమండి, ఇప్పుడు 4వ సంగతి మీకు ఏం చెప్పానంటే, ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి, ఇతరుల జోలికి ఏం చేయకూడదో వెళ్ళకూడదు. దీన్ని జీవితంలో సంక్షోభాన్ని తప్పించుకునే రహస్యం ఇందులో ఉందండి. నా మాట అర్థమైందా? జీవితంలో సంక్షోభాన్ని తప్పించుకునే రహస్యం ఇందులో ఉంది. అప్పుడు ఇంట్లో సంక్షోభం ఉంటుందా? సమాజంలో ఉంటుందా? అందరూ కష్టపడరు. ఇప్పుడు అమెరికా దేశాలు లాంటి వాళ్ళు ఉన్నారనుకున్నాడు, చదువుకునేవాడు కూడా ఏం చేయాలా? పని చేసి చదువుకోవాలి. ఇప్పుడు మనోళ్ళు ఉంటారో, మనోళ్ళు చదువు అయితే చదువే, ఇంకే పని ఉండదు. కొందరు పిల్లలు హాస్టల్లోకి వెళ్ళి చదువుకుంటారు. ఖాళీ టైంలో చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తే ఒక 50 రూపాయలు 100 రూపాయలు వస్తాయని ఆ రోజుల్లో ఏం చేసేవారు? ట్యూషన్ చెప్పారు. ఇంటికాడి నుంచి అలా పంపించే ఫీజులు సరిపోక ఇప్పుడైతే వీళ్ళకి 1000 లక్షలు ఎంత ఖర్చు పెట్టేస్తున్నారండి అసలు పిల్లలకి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి. కనుక ఎవరి పనిలో వాళ్ళు ఏం చేయాలా? ఉండాలి. ఒక సందర్భము నేను బుక్లో చదివాను. ఒక ఆఫీసులో ఇలా రాస్తుంది. ఏమని ఉందంటే, వచ్చిన పని గురించి మాట్లాడు, నీ పని ముగించుకో, నా పని చేయటానికి నన్ను వదిలేయి. నా పాయింట్ అర్థం అవ్వలేదా? నువ్వు వచ్చిన పని గురించి మాట్లాడు, నీ పని ముగించుకో, నా పని చేయటానికే నన్ను. కొటేషన్ బాగుందా బాగలేదా? ఒకళ్ళు వెళ్ళినోడు వీడి పని చూడటం, అతను ఏం మాట్లాడుతున్నాడు, ఆవిడేం మాట్లాడుతుంది. అప్పుడప్పుడు మీరు కూడా ఇక్కడ ప్రార్థన చేయించుకుంటూ వస్తారనుకోండి, మీరు అవతల వ్యక్తి ప్రార్థన చేయించుకుంటాక మీరు రాకండి. ఆవిడ
డిస్పర్స్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలో మరొకరు ప్రార్థన చేయించుకోండి. అంటే మీకు ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. మీరు ఎక్కడే డిస్కస్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ పర్వాలేదులేండి, అక్కడ ఎలా చేస్తారో తెలుసా, అందరూ ఒకసారి వచ్చేస్తారు, వచ్చేసి నాకు ప్రార్థన చేయండి. నేను ఎవరికి చేయగలను? మీ నీడ్ ఏదో మాకు చెప్తారు, దాని కొరకు మేము ఏం చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఏం చేశానో మీరు వినాలి కదా. ఇప్పుడు నేను మీకు ఆ నీడ్ తీరాలని చేశానా, లేదా దాని విషయంలో అసలు నేను దేవుని ఏం అడిగానని మీరు వినాలి. విన్న తర్వాత చివరిలో నాతో పాటు మీరు ఏమనాలి? ఆమెన్ అనాలి. ఒక CEO ఆఫీస్లో రాయబడినటువంటి కొటేషన్ అది, నేను చదివింది, మళ్ళీ చదువుతున్నాను, నాకు నచ్చింది అది. వచ్చిన పని గురించి మాట్లాడు, నీ పని ముగించుకో, నా పని చేయటానికి నన్ను వదిలే, నన్ను బుర్ర తినకో. నువ్వు పేపర్లు ఇచ్చేసావు, నా పని నేను చేసుకుంటాను. ఏమండి ప్రియమైన దేవుని వారలారా, యవనస్తులైనటువంటి వారి గురించి కూడా ఒక మాట చెప్తాను ఇక్కడ నేను. తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషుల్ని ఏం చెయ్యి. చూస్తే ప్రత్యేకించి యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. స్వస్థబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి ఉండాలంట యవనస్తులకి. యవనస్తుల గురించి మాట్లాడుతూ దావీదు గారు తన కొడుక్కి చెప్తున్న మాట ఈ సందర్భంలో చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం తీసుకున్నారా? 9వ వచనంలో, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఏం చేయవాడు? జాగ్రత్త. అంటే అందరి హృదయాలను పరిశోధించేవాడు. అంటే ఏది జాగ్రత్తగా పెట్టుకోమన్నాడు? హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకో, ఆలోచనలన్నింటినీ సంకల్పం ఎరిగిన వాడు అన్నాడంటే నీ మనసుని ఎలా పెట్టుకో? ఆలోచనలన్నీ అక్కడే కదా మొదలయ్యేదండి. జాగ్రత్త. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించుము. ఆయన వెదకిన ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడండి? ఎవరో తండ్రి. తండ్రి తన పిల్లలకి ఏం చెప్తాడు? మంచిగా చెప్తాడా? అందులో పైగా దావీదు గారికి దేవుడి గురించి బాగా తెలిసిన వ్యక్తి గురించి, నాయనా నీ హృదయం జాగ్రత్త, నీ మనసు జాగ్రత్త, నువ్వు ఏకాగ్రతగా ఉండు, నీ ఆలోచన జాగ్రత్త అని చెప్తున్నాడు అన్నమాట. ఏమండి, ఏకాగ్రతను పాడు చేసేటువంటి కొన్ని తలంపులు వస్తాయి మనకి. వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి. ఒక్కొక్క ఆవిడ మంచి ఏకాగ్రతగా పనిచేద్దండి, ఇంకొక ఆయన చక్కగా పనిచేస్తాడు, అదే పని మీద దృష్టి పెడతాడు. ఎవరో ఒకరు వచ్చి ఆ ఏకాగ్రతను ఏం చేస్తారండి? వస్తారు. అందులో యవనస్తుల గురించి వచ్చింది కాబట్టి ఆ పాయింట్ ఒకటి చెప్తాను. యవనస్తులు చక్కగా చదువుకుంటారు, బాగానే ఉంటుంది. ఆ యొక్క యవన బిడ్డనే పురుషులైన స్త్రీ అయినా మంచిగా ఉన్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఏం చేస్తారండి? ఇంత బాగా చదివేస్తుంది ఈవిడ, ఇంత ఏకాగ్రతతో ఉంటుంది, ఎలాగైనా ఈమెను ఏం చేయాలి? డైవర్ట్ చేయాలని ఏదోటి లోకంలో ఉన్న మాట చెప్తాను. అది మరి నన్ను అలా చేయమని కాదు. ఏ ప్రేమ వ్యవహారంలోనే ఏం చేస్తారండి? దించేస్తారు. వీళ్ళు ఏకాగ్రత, చదువు మీద ఏకాగ్రత ఏమవుద్ది? పాడైపోతుంది. పర్వాలేదు, నాకు స్టామినా ఉంది, నేను చదువుకోగలను, నేను అది కూడా చేయగలను అనేటువంటి దృష్టిగానుంటే పడిపోతాం, ఏకాగ్రత పోతుంది. ఎలాగో చెప్తాను. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. అతను సోల్జర్గా ఉన్నాడు, అంటే సైనికుడిగా ఉన్నాడు. ఇక్కడ గృహప్రవేశం చేయాలి, అక్కడేమో యుద్ధం చేయాలి. యుద్ధం వచ్చేసింది, ఆల్రెడీ ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధం చేయాలా, ఇక్కడ గృహప్రవేశం చేయాలా? ఏది ప్రాముఖ్యం? రెండూ చేయగలడా? ఏదో ఒక పని ఏం చేయాలా? అందులో 3 సంగతులు చెప్తాడు అక్కడ. ద్వితీయోపదేశకాండము
ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 20వ అధ్యాయము 5 నుంచి వస్తున్నాను. మరియు నాయకులు జనుతో చెప్పవలసింది, క్రొత్త ఇల్లు కట్టుకున్నాడు గృహప్రవేశము కాకమునుపు యుద్ధములో చనిపోయిన వేరొకడు దానిలో ప్రవేశించిన అట్టివాడు తన ఇంటికి తిరిగి రైట్ ఒకటి అయిపోయింది. రెండోది, ద్రాక్ష తోటను వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన వేరొకడు దాని పండ్లు తిరుడు కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి 2 అయిపోయింది. మూడోది, ఒకడు స్త్రీని ప్రదానము చేసుకుని ఆమెను ఇంకనూ పరిగ్రహింపక మునిపోయి యుద్ధములో చనిపోయిన వేరొకడు ఆమెను పరిగ్రహించిన కనుక అట్టివాడు తన ఇంటికి ఏం చేయాలి అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది చెప్పండి. అంటే రెండూ చేయలేవు అని అర్థమయ్యేదేనా? ఏదో ఒకదాని మీద నువ్వేముంచు, ఏకాగ్రత ఉంచు. రెండూ చేయగలనని అనుకుంటానికి నువ్వు నీ స్టామిన సరిపోదు. అక్కడ యుద్ధం చెప్పాడు, గృహప్రవేశం చెప్పాడు, పంట చెప్పాడు, ప్రధానం చెప్పాడు. రెండూ ఒకేసారి చేయగలని తలస్తే మన సామర్థ్యం ఏమైపు తెలుసా? తగ్గిపోద్ది. ఏదో ఒకదాని మీద మనం ఏకాగ్రత ఉంచాలి, అప్పుడు ఈ ఏకాగ్రత కూడా తగ్గిపోద్దండి. ఈరోజు ఎన్ని సంగతులు చెప్పాను మీకు? 4 సంగతులు. ప్రారంభంలో మీకు ఏం చెప్పానంటే మనము వ్యర్థమైన తలంపుల్ని ఏం చేయాలా? ద్వేషించాలి. వ్యర్థమైనది హాని కాకపోవచ్చు కానీ అనవసరమైనది అది. వ్యర్థమైన తలంపులు దేనికి దారితీస్తాయి? వ్యర్థమైన మాటలకు. ఆ మాటలకు దేవుడికి ఏం చెప్పాలి? మనం లెక్క చెప్పాలి. అందులో 4 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే చెత్తను ఊడ్చేసి యోగ్యమైన దాన్ని ఏం చేయాలి? మన మనసులో ఉంచుకోవాలి. ఏమండి, అందరూ దానికి మీకు ఏం జ్ఞాపకం చేశానంటే చెత్త వస్తుంది, మన నెత్తి మీద తిరుగుతుంది అని అనుకోవచ్చు, కానీ వస్తే రానియండి, దాన్ని పోగొట్టుకోలేము. కానీ గూడు కట్టుకోకుండా, అక్కడే పెడ్డలను పెట్టకోకుండా, గుడ్లు పెట్టకోకుండా మట్టుకు చేయండి. లేదంటే కనుక మన తలంపులు మన మనసులో పూర్తిగా ఏమైపోతాయి? పాడైపోతాయి. రెండోది, క్షేమాభివృద్ధి కానివి మన మనసులో ప్రవేశిస్తే వస్తాయి, రావని నేను అనట్లేదు. మీ మనసులోకి వస్తాయి, నా మనసులోకి వస్తాయి, కానీ ఎక్కువ టైం దాన్ని ఉండదు. వెంటనే ఏం చేయండి? బయటికి పంపండి. లేదు లోపలే ఉంచావంటే ఎవరికి చోటు ఇచ్చిన వాళ్ళం అయిపోతాం, ఆ పాదులు చోటు. మూడవది, మనుషులు మాట్లాడే అన్ని తలంచుకుని మనకున్న శక్తిని ఏం చేయొద్దు? తగ్గించుకోవద్దు. చెప్పుడు మాటలు విని వాళ్ళ మాటలు ఏళ్ళ ముచ్చట్లు వినేసి మన బుర్రను ఏం చేసుకోవద్దు? పాడు చేసుకోవద్దు. దానికి ఎగ్జాంపుల్గా 3 కోతులను చెప్పాను. ఏంటయ్యి? చెడు కనకు, చెడు వినకు, చెడు అనకు. ఏమండి, మరొక సంగతి ఏం చెప్పానంటే ఎవరి పనిలో వాళ్ళో ఉండాలి, ఇతరుల జోలికి ఏం చేయొద్దు? వెళ్ళొద్దు మాట అండి. యవనస్తుల గురించి ఏం చెప్పానంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. అదే మాట దావీదు తన కొడుక్కి చెప్పాడు. నాయనా, నీ ఏకాగ్రత పోతుంది, నీ హృదయం సరిగ్గా ఉంచుకో, దేవుడు నీకు అప్పగించిన పని పోతుంది, 2 పనులు చేయలేమని చెప్పాను. మీ సంగతులు కూడా మీ ముందు వివరించాను అనమాట అండి. నీ ఏకాగ్రత తగ్గిపోద్ది. ఇప్పుడు మన మనసులో, చివరిగా నా పాయింట్ వినండి, మన మనసును శుద్ధి చేసేటువంటిది ఎన్ని ద్రవాలు వేసినా శుద్ధి అవ్వదో. మన మనస్సాక్షికి పూర్తిగా శుద్ధి చేయవలసింది ఒకే ఒక ఆయనది. ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేయను కనుక నీ మనస్సాక్షికి నీ మనస్సును శుద్ధి చేసుకుని క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలోనికి వచ్చావు కనుక ఈరోజు ఎక్కువగా ఆలోచించి దేవుని యొక్క దీవెనలు పోగొట్టుకోకు. శరీర సంబంధంగా ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారో, ఆత్మ సంబంధంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఎక్కువగా మనము దేని గురించి ఆలోచించాలి ఈరోజు పాఠాన్ని బట్టి చెప్పండి. ఈ మాట కూడా చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద ఏముంటారో మనసుంది. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం. ఏ మనసు కావాలి మనకు ఇప్పుడు? ఆత్మానుసారమైన మనసు పెట్టుకుని మన తలంపుల్లో ఎక్కువ ఓవర్లోడ్ చేయొద్దండి. డు నాట్ ఓవర్ క్రౌడ్ యువర్ మైండ్. ఎక్కువగా అతిగా మనం ఏం చేయొద్దండి, ఆలోచించి మన మనసును స్టోరేజ్ చేసుకుంటే మన ఆరోగ్యం పోతుంది,
మనకు మంచిగా నిద్ర పట్టదండి. ఇంకా సానుకూలమైనటువంటి సలహా ఒకటి ఇచ్చేసి నేను ప్రార్థన చేస్తాను. ఏంటంటే సరిపోనంత విశ్రాంతి తీసుకుందాం. మన దేహానికి ఎంత కావాలండి విశ్రాంతి? డాక్టర్లు చెప్పేదంటే ఎన్ని గంటలు నిద్రపోమంటారు? 8 గంటలు నిద్రపో. మంచి నిద్రట మెదడు యొక్క కణాల యొక్క శక్తిని నింపుతుందట. మెదడుకు ఉన్నటువంటి ఆ కణాలు ఉంటాయి కదా, దాంట్లో శక్తి ఏమవుతుందో తెలుసా? చక్కగా నింపుతుంది, భలే పవర్ నింపుతుంది, బాగా నిద్రపోతుంది. మన స్థానిక సంఘంలో బాగా నిద్రట్టి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు వాళ్ళ మైండ్ చూడండి ఎలాగ ఉంటుంది. చక్కగా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అమ్మాయి పర్లేదు అనుకుంటారు. సమస్యలు ఉండే వాళ్ళకి ఉంటాయి, కానీ మంచిగా నిద్ర పడుతుంది కాబట్టి వాళ్ళ యొక్క మెదడు యొక్క కణాల యొక్క శక్తి పెరుగుతుంది అన్నమాట అండి. ఇంకా ఏంటంటే నా సలహా ఇది, వీకెండ్లో సెలవులు వస్తాయి, పిల్లల్ని చక్కగా పేరెంట్స్ సెలవులకు తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు, చేయొచ్చు. పిల్లలకి కొన్ని ప్రకృతి అందాలను ఆస్వాదించమన్నాడు. ఎలాగ ఆస్వాదించమన్నాడంటే ఆకాశ పక్షులను చూడుడి అన్నాడా? అంటే ప్రకృతిలోకి వెళ్తే పక్షులన్నీ ఏమవుతాయి మనకి కనపడతాయి. అడవి పువ్వులను గూర్చి ఆలోచన. మరి అడవి పువ్వులు చూడాలంటే ఎక్కడికి వెళ్తే వస్తుంది? ఒక ఆయన పార్కులో కూర్చుని ఆ పువ్వులను చూస్తూ పాట రాశాడు తెలుసా? పార్కులో కూర్చుని పువ్వులను చూసి, పువ్వుకింత పరిమళమా ఒకరోజుకింత అంద. ఆ రచయితకేమో పాట రాయాలనిపించింది, మనకేమో కోసుకుని దండ కొట్టుకోవాలనిపించింది. వాళ్ళకి అలాగనిపించింది. ఆనందించండి ప్రకృతిని చక్కగా. ఎందుకంటే మత్తయి సువార్తలోనే చెప్పాడు మాట అండి. ఇంకొక మాట చెప్తాను ఇక్కడ. పగలంతా మనసు విపరీతంగా నింపబడితే నిద్రపోయే సమయంలోనంట మన మనసు, ముఖ్యంగా మెదడు విశ్రాంతి తీసుకోదట. పగలంతా ఆలోచన 9-5 మంచం మీదకి వెళ్ళావు, ఎన్ని పరుపులు మార్చినా కానీ దొరులుతమే తప్ప అటు ఇటు ఏం పట్టదో? నిద్ర పట్టదు, మెదడులో ఉండలేదు. దాన్ని ప్రసంగి గ్రంథకర్త ఏమన్నాడో తెలుసా? 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు. ప్రసంగి 5:3 అంటాడు. తీసుకున్నారా? నేనే చదివేనా? 5వ అధ్యాయం 3వ వచనంలో ఉందో చూడండి. విస్తారమైన పనిపాట్ల వలన ఏం పుట్టునో స్వప్నం, పెక్కు మాటలు పలుకువాడు ఎవడో బుద్ధిహీనుడు. 2వ వచనం మధ్యలో ఉందో చూడండి. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఉందా కింద? నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు ఎలా ఉండాలా? కొద్దిగా మాట్లాడిన వాళ్ళు నిజంగా ఎక్కువ పని చేస్తారనే సందర్భం మనకు కూడా తెలుసు. ఈరోజు ప్రసంగాన్ని బట్టి ఏం చేద్దాం చెప్పండి? మన మనస్సును అతిగా నింపుకుందామా, లిమిట్గా నింపుకుందామా? ఆత్మానుసారంగా ఆలోచించండి, జీవం పొందండి. శరీరానుసారంగా ఆలోచించి మెదడుకి ఎక్కువ పని పెట్టేసి ఓవర్లోడ్ అయిపోయి నిద్ర లేకుండా మానసిక ఒత్తిడి తెచ్చేసుకుని స్టామినా తగ్గించేసుకుని అపవాదిని లోనకి ఎక్కువ టైం ఉంచేసుకుంటూ వస్తాయి, దురాలోచనలు వస్తాయి, కానీ ఎక్కువ టైం ఉండకుండా బయటికి నెట్టివేయండి. దేవుని చిత్తాన్ని జరిగించండి. ఈ మాటలను బట్టి ఈ పాఠం నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ మన మనస్సాక్షిని శుద్ధి చేసినటువంటి క్రీస్తు రక్తం దగ్గరికి వెళదాం. ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుదాం. ఇంతటితో మూసిన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దేవా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అటు సంఘానికి హెచ్చరిక ఇచ్చారు, యవనస్తులు కూడా హెచ్చరిక ఇచ్చారు. తండ్రి, మా మనసు అతిగా నింపుకోకూడదు తండ్రి. దేనివల్ల నింపబడుతుంది? చెత్తతో నింపబడుతుంది, అది జల్లించబడాలి. క్షేమాభివృద్ధి కానివి లోపలికి వస్తున్నాయి, ఎక్కువ టైం ఉండనివ్వకూడదు తండ్రి. అనేకులు మాటలు విని మా ఏకాగ్రతను పోగొట్టుకుంటున్నాం, చెప్పుడు మాటల వల్ల, ముచ్చట్ల వల్ల. మా పరలోకపు తండ్రి, ఈ మాటలు ఆలోచింపచేయండి. దయగల తండ్రి, ఏకాగ్రతను పోగొట్టుకోకుండా ఈరోజు ఆరాధనకు వచ్చామంటే ఆరాధన చేసుకుంటున్నాం తండ్రి. ఎవరి పనిలో వారి నిమగ్నం, పరుల జోలికి పోకుండా మా పని మేము చేసుకున్నప్పుడు జీవితంలో సంక్షోభానికి అవకాశం ఉండదట. ఈ మాటలు ఆలోచింపచేయండి, మిగతా సమయం మేలుకరంగా మార్చండి. క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం